దేవుణ్ణి మనం ఎంతగా ఎరిగి ఉంటామో, ఎంతగా తెలుసుకోగలుగుతామో అంతగా ఆయనకి దగ్గర కాగలుగుతాం, అంతగా ఆయనకి ఇష్టమైన అడుగులు వేయగలుగుతాం. దేవుని దగ్గరకు మనం రావటమే కాదండి, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది ఆదివారం చర్చికి పోతే మంచిదని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని నేర్చుకునే మనసుతో వచ్చేవాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, చర్చికి పోతే మంచిది అనుకొని మీరు వచ్చిపోతే ఏం ప్రయోజనం లేదు. కానీ అసలు మీరు ఏ దేవుని దగ్గరకు వచ్చారో ఆ దేవుడు యేసు ప్రభుని గురించి, ఆయన ఏమై ఉన్నాడో, నీ ఎడల ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవటం నీకు ప్రయోజనం, నీకు మంచిది. ఖచ్చితంగా ఆయనను గూర్చి తెలుసుకోవటానికి నీ మనసునివ్వాలి. ఆయనను గూర్చి తెలుసుకోవాలి. తెలుసుకోవటం నువ్వు ఎంత తెలుసుకుంటే అంత నీకే మంచిది. మిగిలిన వేటిని గురించి తెలుసుకున్నా తెలుసుకోపోయాను. మీలో చాలామందికి కొంచెం సీనియర్స్గా ఉన్న వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. బైబిల్లో దెబోరా ఉంది, దెబోరా గురించి ఒకరోజు చెప్పొచ్చు. గిద్యోను ఉన్నాడు, ఒకరోజు చెప్పొచ్చు. అలాగే బాలాకు బిలాం వాళ్ళు ఉన్నారు, ఒకరోజు చెప్పొచ్చు. కయ్యను హేబేలు ఉన్నారు, ఒకరోజు చెప్పొచ్చు. హనోకు ఉన్నాడు, ఒకరోజు చెప్పొచ్చు. నోవాహు ఉన్నాడు, ఒకరోజు చెప్పొచ్చు. ఏమండి, అబ్రహాం ఒకరోజు చెప్పొచ్చు. అలాగే ప్రవక్తల పుస్తకాల్లో ఒకరోజు చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్కసారి చెప్పొచ్చు. అలా బైబిల్లో ఇంకా వేరే వ్యక్తులే లేనట్టు యెహోషువ ఉన్నాడు చెప్పొచ్చు, మోషే ఉన్నాడు చెప్పొచ్చు, కొరహు ఉన్నాడు చెప్పొచ్చు, అహరోన్ ఉన్నాడు చెప్పొచ్చు, ఫినెహస్ ఉన్నాడు చెప్పొచ్చు, ఎలియాజర్ ఉన్నాడు చెప్పొచ్చు. బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఎక్కువ టచ్ చేయడేంది చాలేమన్నా అన్ని ధర్మ సందేహం మీలో కొంతమందికి ఉండొచ్చు. ఎందుకు నేను అవన్నీ ప్రస్తావించట్లేదంటే, అవన్నీ కూడా చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్డ్గా. ఎక్కువ శాతం నేను నా ఉపదేశంలో దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. కొంతమంది భక్తుల్ని చూపించి వాళ్ళ ఎడల దేవుడు నడుచుకున్న తీరు, దేవుడు మన ఎడల ఏమై ఉన్నాడో, అసలు ఎలా కదులుతాడో, అసలు దేవుడు, ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహారం, ఆయన విధానం నేను గ్రహించుకొని నాకు అవగాహన కలిగిన పరిధిలో మీకు కూడా అవగాహన కల్పించడానికి ఎక్కువ లైక్ చేస్తా, ఇష్టపడతాను. నేను డిఫరెంట్ అంశాలు చెప్పి అదేదో మెప్పు కోసం తిప్పలు పట్టడం, రోజు ఒక వ్యక్తి గురించి, ఒక భక్తుని గురించి తెలుసుకోవటం కాకుండా ఎక్కువ శాతం ఈ భక్తులందరూ ఎవరిని ఆశ్రయించారో ఆయనను గురించి మనం గ్రహించుట, తెలుసుకొనుట, ఆయనను అనేక షేడ్లలో చూడటం అనేది నాకు ఇష్టమైన విషయం.